మోయాబు రాజు ఇజ్రాయెల్ రాజు మీద తిరుగుబాటు చేస్తాడండి. అప్పుడు ఇజ్రాయెల్ రాజు, యూదా రాజు, ఎదోము రాజు, ముగ్గురు రాజులు కలిసి మోయాబు మీద యుద్ధానికి బయలుదేరతారు. వారు 7 రోజులు వారు తిరిగిన తర్వాత వారికి నీరు లేదు. ఇజ్రాయెల్ రాజు అంటాడు కదా, మనల్ని మోయాబీయులకు అప్పగించడానికి దేవుడు మనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందా, నీరు లేకపోతే మన సైన్యానికి పశువులకు నీరు ఎలాగని వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు వారు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తారండి. ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏమంటే 2 రాజులు 3వ అధ్యాయము 17వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. ఇజ్రాయెల్ రాజు ఏమనుకుంటున్నాడంటే, మోయాబీల చేతికి దేవుడు మనల్ని అప్పగిస్తాడేమో, అందుకే నీరు లేకుండా ఇలాంటి పరిస్థితి గుండా మనం వెళుతున్నాము అని రాజు అనుకుంటే, దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, గాలియే కానీ వర్షం కానీ లేకపోయినా ఆ లోయ నీటితో నింపబడుతుంది. అదేవిధంగా మోయాబులను మీ చేతికి నేను అప్పగించబోతున్నాను. ఇది దేవుని దృష్టికి అల్పమే. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా మరి ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయారేమో. నాతోటి వారందరూ కూడా మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు, కానీ నా జీవితం ఏంటి ఇలా అయిపోతుందని అనుకుంటున్నారేమో. కానీ వారందరికంటే హెచ్చించగల దేవుడు, అది ఆయన దృష్టికి అల్పమే. తల్లిదండ్రులు లేరు, మా వివాహాలు ఏ రీతిగా జరుగుతాయి అని అనుకుంటున్నారేమో. తల్లిదండ్రులు ఉండి చేసేదానికంటే కూడా ఘనంగా చేయగల దేవుడు, ఎందుకంటే అది ఆయన దృష్టికి అల్పమేనండి. హల్లెలూయా. ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నారేమో, ఎలాంటి రిపోర్ట్ వస్తుందో, డాక్టర్లు ఏ రిపోర్ట్ వస్తుందని భయపడుతున్నారేమో, నమ్మండి, దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇవ్వగలడు. ఎందుకంటే అది దేవుని దృష్టికి అల్పమే. మీ జీవితంలో ఏ పరిస్థితి అయినా ఈ వ్యక్తి మారాలండి, ఆ త్రాగుడు ఆగకపోతే, త్రాగుడు మానకపోతే చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. కాబట్టి తప్పకుండా ఆ వ్యక్తి అది మారాలి అనుకుంటున్నారా, తప్పకుండా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే అది దేవుని దృష్టికి అల్పమే. ఎన్నో దినాలుగా దేవుని సన్నిధిలో మీరు కన్నీరు కార్చుతున్నారు కదా, మీ కన్నీరుకు ప్రతిఫలంగా ఖచ్చితంగా దేవుడు మరి అక్కడ గాలి కానీ వర్షము కానీ అవసరం లేకుండానే ఆ లోయ నీళ్లతో నింపబడుతుందంట. మీరు అనుకోవచ్చు, నాకు ఎవరో సహాయకులు లేరు కదా, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నాకు అంత జ్ఞానము లేదు, నేను ఎలా ముందుకు వెళతాను, ఎలాగ దీన్ని సాధించుకోగలుగుతాను, ఎలాగ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలుగుతాను, ఎలాగ ఈ పరిస్థితులు అన్నీ దాటి ముందుకు వెళ్ళగలుగుతాను అని అనుకుంటున్నారా? మీకు ఆ అవసరత లేకుండానే, గాలి వర్షము అవసరము లేకుండానే దేవుడు ఆ లోయను నీటితో నింపినట్టు మీ జీవితాల్లో ఎవరి సహాయము అవసరము లేకుండానే మీరు ఎలాంటి పరిస్థితుల్లోనున్న మన దేవుడు ఆయన లేవనెత్తగల సమర్థుడండి. అది ఆయన దృష్టికి అల్పమే. ఈ నిర్ణయం తీసుకున్నారండి, ఆ నిర్ణయం మారకపోతే కుటుంబాలు విడిపోతాయి. ఆ నిర్ణయం మారాలి అనుకుంటున్నారా? దేవుడు తప్పకుండా ఆ నిర్ణయాన్ని మారుస్తాడు, వారి తలంపులను మారుస్తాడు. ఆ అబ్బాయి మారకపోతే ఆ కుటుంబానికి అవమానం అండి. ఆ బిడ్డ వలన తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటున్నారా? తప్పకుండా ఆ అబ్బాయిని మారుస్తాడు, తప్పకుండా ఆ పిల్లల్ని దేవుడు మారుస్తాడు. ఇలాగ ఏ పరిస్థితులను బట్టి, నాకు ఉద్యోగం లేకపోతే నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు, నాకు తప్పకుండా ఈ ఉద్యోగం రావాలి అనుకుంటున్నారా? దేవుడు తప్పకుండా మీకు ఉద్యోగాన్ని ఇచ్చునుగాక. హల్లెలూయా. అది దేవుని దృష్టికి అల్పమేనండి. మరి దేవుడు చెప్పినట్టు ఆ శత్రువులను కూడా దేవుడు వారికి అప్పగిస్తాడు. వారు మరి మోయాబీలు మరి రాజులు మన యుద్ధానికి వచ్చారు కదా అని మోయాబీలు అందరూ కలిసి, వారి సైన్యం అంతా కలిసి మరి యుద్ధానికి వారు సిద్ధపడి వచ్చినప్పుడు ఉదయం కాగానే ఎదోము మార్గము గుండా నీరు ప్రవహిస్తూ ఉందంట. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశించగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడెను. గనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి. ఆ సూర్యుడు నీటి మీద ప్రకాశించినప్పుడు ఆ నీరు మోయాబీలకు రక్తంలా కనిపించింది. అప్పుడు మోయాబీలు అనుకుంటున్నారు కదా, నిజంగా రాజులు ఒకరికొకరు పొడుచుకుని వాళ్ళు చనిపోయారు, ఇదిగో రక్తము ప్రవహిస్తుంది, కాబట్టి మనందరం అక్కడికి వెళ్ళి వాళ్ళని దోచుకుందాము అని వారు ఇజ్రాయేల్ రాజులున్న దండు దగ్గరికి వచ్చినప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సైన్యం అంతా మోయాబీలను హతము చేస్తారండి. ఆ రీతిగా దేవుడు ఆ శత్రువులను సహా వారికి అప్పగించాడు. ఆ నీటిని దేవుడు అనుగ్రహించాడు, అలాగే ఆ నీటి ద్వారానే శత్రువులను కూడా దేవుడు హతము చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నా దేవుడు దాన్ని తప్పించగల దేవుడు, విడిపించగల దేవుడు. అది దేవుని దృష్టికి అల్పమే. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు ఎటువంటి గందరగోళ పరిస్థితిలో
అది వెంటనే నాకు విడుదల కావాలా, పరిస్థితి మారాలా, ఆ వ్యక్తి మారాలా, ఆ రిపోర్ట్స్ మార్చబడాలని ఎవరైతే ప్రభా అత్యవసర పరిస్థితిలో ఉన్నారో యేసయ్యా, నీ దృష్టికి ఏ పాటిది ప్రభా, నీ దృష్టికి అది అల్పమే, నువ్వు మార్చగల దేవుడు. అది డాక్టర్లకు అసాధ్యమేమో, ఆ మనుషులకు అది అసాధ్యమేమో, ఆ పరిస్థితులు వారికి అసాధ్యంగా కనిపిస్తున్నాయేమో, కానీ నీ దృష్టికి అది అల్పమే ప్రభా. నీవు కార్యము జరిగించేసాయా, నీ బిడ్డలకి మేలు చేయేసాయా, నీ బిడ్డలకి మేలు చేయి ప్రభా, నీ బిడ్డలకి కార్యము చేయి ప్రభా. యేసు నామములో ఆ రిపోర్ట్స్ నార్మల్ వచ్చును గాక, యేసు నామములో వారు ఉద్యోగాన్ని పొందుకుందురు గాక, యేసు నామములో ఆ నిర్ణయాలు మార్చబడును గాక, యేసు నామములో ఆ వ్యక్తులు మార్చబడుదురు గాక ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు. గాలియే కానీ వర్షమే కానీ లేకపోయినా ఏ రీతిగా ఆ లోయను నీటితో నింపావో ప్రభా, నీ బిడ్డల జీవితాల్లో ఎవరి సహాయము లేక ఉన్నారేమో, ఎవరి ఆదరణ లేకుండా ఉన్నారేమో, యేసు నామములో నీవే వారికి సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలయ్యా, నీవే వారికి విడుదలిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే మహిమ తండ్రి. నువ్వు కార్యము జరిగిస్తున్నావు, నీ బిడ్డలను విడిపిస్తున్నావు, ప్రతి పరిస్థితుల్ని, ఆ గందరగోళ పరిస్థితులను మార్చివేస్తున్నావు, ఆ వ్యక్తులను విడిపిస్తున్నావు ప్రభా. నీ బిడ్డలకి కీడు జరగకుండా, హాని జరగకుండా మేలు జరిగిస్తున్నావు ప్రభా. మేలైన కార్యాలను జరిగిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే మహిమ తండ్రి, నీకే ఘనత, నీకే ప్రభావంలో ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.